ఓం నమ శివాయ. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా కన్యా రాశి వారికి సెప్టెంబర్ 23, 24, 25వ తేదీల్లో కన్యా రాశి వారికి ఒక బంధం ద్వారా మీరు అదృష్టవంతులు కాబోతున్నారు. వారి వల్ల మీకు చాలా అద్భుతమైన యోగాలు కనిపిస్తున్నాయి. అయితే 3 రోజుల్లో ఈ కన్యా రాశి వారికి మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే, అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికో చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా, అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి, మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి. ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గురువు గారి నంబర్ 9989794560. కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గురువు గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోగలరు. ఆ బంధం ఎవరు, వారి వల్ల మీకు ఏం జరుగుతుంది, ఎలాంటి అదృష్టం తన్నుకు రాబోతోంది, పూర్తి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. అంతేకాకుండా వీడియోని చివరి వరకు చూస్తేనే మేము ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాం అనేది పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యా రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం గనక మనం గమనించినట్లయితే ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులని కన్యా రాశి చెందిన వారు అవుతారు. అయితే ఈ రాశి గురించి మనం పరిశీలించినట్లయితే, వీరి యొక్క వ్యక్తిత్వం పరిశీలించినట్లయితే కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తులు. జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా, జీవితంలో ఏదైనా అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. ఏదైనా సాధించాలి అని అనుకుంటారో దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం ఈ యొక్క కన్యా రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అందరితో కలిసిపోయే తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. నలుగురిలో కలిసి కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటి మంచి చెడులు అంచనా వేసుకొని అమలు చేస్తూ ఉంటారు ఈ యొక్క కన్యా రాశి వారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వీరు ప్రేమకు కూడా అంతటి ప్రాధాన్యతను ఇస్తారు. ఇలా ఎంతటి ప్రాధాన్యతను ప్రేమకు ఇస్తారో స్నేహానికి కూడా అంతే విలువనిస్తారు. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించి వీరు ఎక్కువగా ఎదగాలి అనే తపనను కూడా కలిగి ఉంటారు కన్యా రాశిలో జన్మించిన వారు. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం వీరికి మేలు చేసేవిగా అస్సలైతే ఉండవు. పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మాత్రమే వీరికి లాభదాయకమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. తాతల నాటి ఆస్తులు నిలబెట్టుకోవడానికి కూడా ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారని చెప్పుకోవచ్చు. అయితే వీరి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇది వరకు మీరు పడ్డ బాధలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుండి కూడా మీరు విముక్తి లభించబోతుంది. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన శుభ ఫలితాలు మీరు చూడబోతున్నారు. ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీ ముందుకు అవకాశాలు అయితే ఎక్కువగా రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే మీ యొక్క జీవితంలో ఇది వరకు ఎటువంటి ఫలితాలు మీరు చూడాలని ఆశపడ్డారో అటువంటి ఫలితాలు అయితే ఇప్పుడు మీరు చూడబోతున్నారు. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తుల ముందే మీరు తలెత్తుకొని గర్వంగా నిలవగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారు. ఇది వరకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కొంత భయం అనేది మీ లోపల ఉండేది. కానీ ఇప్పుడు మీ యొక్క మనస్తత్వంతో కూడా పూర్తి మార్పులు, చేర్పులు అనేవి రావడం జరిగింది. ఇక లాభదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇక సంఘంలో ఈ యొక్క కన్యా రాశి వారికి మంచి పేరు, ప్రతిష్టతను సంపాదించుకోగలుగుతారు. 10 మందిలో మాట్లాడడానికి, అంటే ఏదైనా విషయం వారికి చెప్పడానికి మీరు మొహమాట పడేవారు. కానీ ఈ సమయంలో మాత్రం నలుగురితో గట్టిగా మాట్లాడగలుగుతారు. ఆ నలుగురికి ఏదైనా విషయాన్ని కూడా చెప్పగలుగుతారు. అంటే ఏది మంచి, చెడు అనేది దాని గురించి పూర్తి అవగాహన కల్పించడానికి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా సలహాలు, సూచనలు కూడా మీరు వారికి అందించడంలో ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ రాశి వారు ఉద్యోగాలకు, వ్యాపారాలకు, విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు తెచ్చిపెట్టబోతున్నాయి. ఎందుకంటే
ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో మీకు ఖచ్చితమైన అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులు ఎన్నో రకాలుగా శుభవార్తలు వినబోతున్నారు. ఇక వాటి గురించి తెలుసుకుంటే, రాజయోగం సమయంలో ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులకు అనేక శుభయోగాలు ఈ యొక్క రాశి వారి జీవితంలో చూడబోతున్నారు. అవునండి, మీరు వింటుంది నిజమే. ఈ యొక్క కన్య రాశి వారు సెప్టెంబర్ 23, 24, 25వ తేదీలో ఈ యొక్క కన్య రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి వీరు ఉద్యోగాల్లో పలు రకాల సమస్యల నుంచి రిలీఫ్ అయితే లభించబోతోంది. అలాగే ఈ రాశి వారికి శుభ ఫలితాలు పొందుతారు. అదేవిధంగా మీరు ఒక పెద్ద సమస్య నుంచి కూడా బయటపడతారండి. నిజంగా మీది మామూలు అదృష్టం కాదండి, చాలా గొప్ప అదృష్టాన్ని పొందుకోబోతున్నారు. ఈ రాశి వారికి మీ జీవితంలో మార్పులు జరగబోతున్నాయి. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా కూడా మీకు సంతానం లేక బాధపడుతూ ఎన్నో నోములు, వ్రతాలు, పూజలు చేసి కూడా గుళ్ళు గోపురాలు తిరిగి ఎంతోమంది దేవుళ్లను మొక్కి అదేవిధంగా చుట్టుపక్కల వారి సూటికోటి మాటలతో నానా బాధలు పడుతున్న ఈ యొక్క రాశి వారు, ఈ రాశి వారికి ఒక బంధం ద్వారా పెద్ద శుభవార్త వినబోతున్నారండి. అది ఏ బంధం అంటే, మీ యొక్క భార్య, మీ యొక్క భర్త, వారి ద్వారా అతిపెద్ద శుభవార్తను మీరు వినబోతున్నారు. అదేవిధంగా అంటే ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో ఏ విధంగా మీకు అదృష్టం రాబోతోందో అందుకు సంబంధించి మీకు మంచి మంచి అద్భుతమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క కన్యరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంటే సెప్టెంబర్ 23, 24, 25వ తేదీల్లో ఈ యొక్క కన్యరాశిలో జన్మించినటువంటి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ దగ్గర నుండి ఒక శుభవార్త అనేది వినబోతున్నారు. అంటే మీరు తల్లిదండ్రులు అయ్యే అవకాశం ఉంటుంది. సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ గుడ్ న్యూస్ మీ భార్య మీకు ఏ బంధం అంటే చెప్పను కదా, మీ యొక్క భార్య లేదా మీ భర్త ద్వారా ఈ యొక్క పెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. మీకు పట్టలేని సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీ యొక్క బిడ్డను దైవానుగ్రహం తోడవుతుంది. మీకు ఏ విధంగా అంటే అన్ని రకాలుగా కలిసి రావడం, ఆ బిడ్డ వల్ల మీకు రూపవంతులుగా, గుణవంతులుగా, అదేవిధంగా మీకు ఎన్నో రకాలైనటువంటి ఎటువంటి విషయం అనేది ఉంటుందో ఆ విషయం అనేది మీ బిడ్డ ద్వారా మీరు తీర్చుకోబోతున్నారు. ఖచ్చితంగా మీ జీవితంలో చాలా అదృష్టాన్ని తీసుకురాబోతోంది. ఇక మీ యొక్క అదృష్టం విపరీతంగా పెరిగిపోతుంది. వారి వల్ల మీ మంచి శుభవార్తలు అయితే మీరు వింటారు. మీరు వినగానే ఖచ్చితంగా చాలా సంతోషిస్తారు. మీ యొక్క బంధంలో మీ బంధువులో కూడా మీరు వేరే వేరే విషయాల్లో ఎవరైతే ఉన్నారో వారందరి జీవితంలో కూడా చాలా హ్యాపీనెస్ అనేది నిండుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక వినిపోయే మరిన్ని శుభవార్తలు కూడా మీకు చాలా ఉన్నాయి. అంటే ఎవరైనా ఉద్యోగస్తులో ఉద్యోగం రావట్లేదని, దొరకట్లేదని బాధపడే వారికి కూడా ఈ సమయంలో ఉద్యోగం దొరకడం అనేది ఒక శుభవార్తను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ రాశి వారు ఈ రోజు అంటే ఈ 3 రోజులు రాజయోగం మంచి ఫలితాలు తీసుకురాబోతోంది. ఎందుకంటే కన్య రాశి వారు ఈ విషయంలో అంటే సక్సెస్ని చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ 3 రోజుల్లో పూర్తవబోతున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు సపోర్ట్ మీకు చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రశాంతంగా ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైన శుభయోగాలు కనిపిస్తూ ఉన్నాయి. రావాల్సిన డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. ప్రేమానురాగాలు ఉంటాయి. జీవిత భాగస్వామి చాలా సపోర్ట్ మీకు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక కొత్త ప్రదేశాలకు ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు ఈ రాశివారు. అయితే ఈ రాశివారు రావి చెట్టుకు పాలు పోసి నల్ల నువ్వులను దానం చేస్తే మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఇక అదృష్ట యోగం గురించి చూసుకున్నట్లయితే మీకు అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క కన్య రాశి వారికి సెప్టెంబర్ 23, 24, 25వ తేదీల్లో 100కు 100% వీరికి జరిగేది ఇదే అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే వీరికి ప్రతికూల ఫలితాలన్నీ అనుకూల ఫలితాలుగా మారాలి అంటే గనక వీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, లేదంటే లక్ష్మీ సహస్రనామం పారాయణం చేయడం, అంతేకాకుండా వీరు లలితా స్తోత్రం కూడా పఠించినట్లయితే వీరికి అన్ని మంచి ఫలితాలు కలుగుతాయి అని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఎక్కువ మంది నిత్య దీపారాధన చేసుకోవడానికి టైం కుదరక చేయకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ నిత్య దీపారాధన అనేది మనకు ప్రతి క్షణం పాజిటివ్ ఎనర్జీని, పాజిటివ్ వైబ్ని అందిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి నిత్య దీపారాధన చాలా మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి కన్య రాశి నిత్య దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి. సో చూసారు కదండి, సెప్టెంబర్ 23, 24, 25వ తేదీలో కన్య రాశి వారికి ఎలాంటి న్యూస్ వినబోతున్నారు, వీరు ఎలాంటి పరిణామాలు చూడబోతున్నారు, మరీ ముఖ్యంగా ఎలాంటి పరిహారాలు కూడా పాటించాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారు, స్నేహితులు, బంధువులు ఎవరైనా కన్య రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.